రాజమండ్రిలో పాలు కల్తీ ఘటనలో నలుగురు మృతి చెందడం అత్యంత విషాదకరమని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. మంగళవారం ఆమె ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కూటమి నాయకులతో కలిసి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించిందన్నారు. పాలలను శీతలీకరణ చేయడానికి ఉపయోగించిన డీఫ్రీజ్ లోని రసాయనాలు లీక్ అయి పాలలో కలిసినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు. పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం అసలు కారణాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించినట్లు తెలిపారు. అలాగే చికిత్స పొందుతున్న బాధితులకు ప్రభుత్వం తరఫున మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఎటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటనపై ప్రజల్లో ఆందోళన నెలకొనక ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటుందని ఎంపీ హామీ ఇచ్చారు. రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెక్కి నాగేంద్ర, కూటమి నాయకులు బొమ్ముల దత్తు, నర్సిపల్లి హారిక, పరిమి రాధ, కోసూరి చండీప్రియ, రేలంగి శ్రీదేవి, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను అభినందిస్తున్నాను. వారు కూడా వెంటనే స్పందించి ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు లోకేష్ గారు ప్రతి ఒక్కరూ కూడా వెంటనే స్పందించి జిల్లా యంత్రాంగంతో మాట్లాడుతూ వారికి మెరుగైనటువంటి వైద్యాన్ని అందించండి, ఎంత ఖర్చు అయినా సరే అది ప్రభుత్వం భరిస్తుంది అని చెప్పి భరోసా వారు ఇవ్వటం జరిగింది. కనుక వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదేమైనప్పటికీ కూడా ఈ కల్తీ జరగడం అన్నది, ఆ పాలు తాగిన తర్వాత నలుగురు మరణించడం, అందులోనూ చిన్నారులు ఇవాళ వెంటిలేటర్ మీద డయాలసిస్ మీద ఉండటం, ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ రకమైనటువంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలి అని అంటే ఎవరైతే పాల డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో వారందరి దగ్గర ఉన్నటువంటి చిల్లింగ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో వెంటనే వాటిని ఒకసారి రివ్యూ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ రకంగా కెమికల్ లీక్ అయ్యి పాలల్లో కలవకుండా ఉండాలి. మరి మెరుగైనటువంటి పాలు అందరికీ అందించాలి అంటే ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం దీని మీద దృష్టి కేంద్రీకరించాలి. అదేవిధంగా పాలు సేకరణ ఏదైతే జరుగుతుందో ఈ పాల రైతులు ఎవరైతే ఉన్నారో అక్కడ కూడా గోవుల దగ్గర వారు ఏమైనా హార్మోన్స్ ఏమైనా వాడుతున్నారా, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో చిక్కదనం రావాలి అని పాలు ఎక్కువగా ఆవులు ఇవ్వాలని చెప్పి వాటికి హార్మోన్ ఇంజెక్షన్లు కూడా ఇస్తూ ఉంటారు. కనుక అటువంటి ఏమన్నా ఇస్తుంటే కనుక వాటిని నిరోధించడం, ఈ రకమైనటువంటి విషయాల మీద కూడా జిల్లా యంత్రాంగం వెంటనే దృష్టి పెట్టాలని నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. వారు కూడా వెంటనే స్పందించి ఖచ్చితంగా ఆ దిశగా చూస్తామని చెప్పారు. అసలు వైసీపీ వాళ్ళు మనుషులా లేకపోతే పశువులా కూడా నాకు అర్థం కావట్లా. కల్తీ గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి ఎక్కడుంది? మద్యం కల్తీ వాళ్ళ నాయకులే చేశారు, ప్రాణాలు ఎంతో మంది కోల్పోయారు. తిరుపతి లడ్డూ విషయంలో కూడా చూడండి, వాళ్ళ నాయకులే ఉన్నారు. వైవి సుబ్బారెడ్డి గారు పిఏ అకౌంట్లో పడ్డది, వాళ్ళే చేశారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టని భ్రష్టు పట్టించారు. ఈరోజు ఈ జరిగిన కార్యక్రమం ఒక ప్రైవేటు వ్యాపారవేత్త, ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తి, అలాంటి జరిగిన కార్యక్రమానికి మీరు ఎందుకు ఇలా కల్తీ అని ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారు? అసలు మాట్లాడే అర్హతే లేదు వైసీపీ వాళ్ళకి. నిజంగా మనుషులైతే రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళి పిల్లల్ని చూస్తే, ఆ పిల్లలు ఉన్న పరిస్థితి చూస్తే ఇలాంటి రాజకీయాలు మాట్లాడరు. ఓ పిల్లవాడు ఇప్పుడే వచ్చి చెప్పాడు, నాకు నాన్న లేడు, మా తాతయ్య అంతా, మా తాత 3 రోజుల నుంచి డయాలసిస్ మీద ఉన్నారు, నాకేం అర్థం కావట్లేదన్నా, ఫస్ట్ నాకు నువ్వే గుర్తొచ్చావు, నమ్మకంతో నీకే మెసేజ్ పెట్టాను అంటున్నాడు. దీన్ని రాజకీయంగా మాట్లాడటం ఏంటి? ఓపుకుంటే లాస్ట్ గవర్నమెంట్లో కూడా వ్యాపారం చేశాడు, అప్పుడు జరగలేదు, ఇప్పుడు జరిగింది. రేపు ఏ ప్రభుత్వం తప్పు జరగకుండా ఏం చేయాలో చెప్పమానండి. అంతేగాని మందనేసుకొని వచ్చి ఇక్కడ రాజకీయం చేసేస్తారంటే ప్రజలు ఉమ్మేస్తారు వాళ్ళ మొహాల మీద. గడిచిన 2-3 రోజులుగా రాజమండ్రి పట్టణంలో ఏదైతే ఈ పాల కల్తీ జరిగిందని చెప్పేసి చాలామంది హాస్పిటల్లో కానివ్వండి, అలాగే నలుగురు మరణించడం కూడా జరిగింది. దీనికి సమగ్రమైనటువంటి స్పందన ఉండాలని చెప్పేసి ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఆరోగ్య శాఖ మంత్రులు కానివ్వండి, లోకేష్ గారికి కానివ్వండి, స్థానిక ఎమ్మెల్యే గారికి కానివ్వండి, మొత్తం జిల్లా యంత్రాంగం ఎస్పీ గారి నుంచి
కింద స్థాయి వరకు ఏఎన్ఎంల వరకు ప్రతి ఒక్కరూ కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ సంఘటనకు స్పందన ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పోలీస్ శాఖ కూడా ఈ సమగ్రమైనటువంటి స్పందనలో భాగంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వారిని ముందుగా ఏ విధంగా ఆదుకోవాలి అని చెప్పేసి ఒక చర్య, ఎటువంటి ఖర్చు కూడా ఈ బాధితులు పెట్టుకోకూడదు, ప్రభుత్వమే వారికి సహకారం అందిస్తుందని చెప్పేసి స్వయంగా చంద్రబాబు నాయుడు గారే వారు అనౌన్స్ చేయడం.